నాంపల్లి అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగిందని చెప్పేసి గుర్తించారు. అయితే ఇలాంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఇటు నాంపల్లిలో చాలా ఉన్నాయి. అనుమతులు లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కనీసం ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో 5 చనిపోవడం జరిగింది. గతంలో కూడా హైదరాబాద్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఎన్నో జరిగాయి. అయినప్పటికీ కూడా భవన యజమానులు కావచ్చు, ఇటు వ్యాపారస్తులు, ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్స్లలో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించాల్సి ఉంటుంది, కానీ ఎక్కడ కూడా పాటించట్లేదు. సెల్లార్కి సంబంధించి ఇక్కడ ఏదైతే డ్రిల్ చేసి అక్కడ చిక్కుపోయినటువంటి మృతదేహాలన్నిటిని కూడా నిన్న అతి కష్టం మీద బయటికి తీయడం జరిగింది. కాబట్టి సెల్లార్లు వేస్తే వాటికి సంబంధించి ఏదైతే ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారం సెట్ బ్యాక్తో పాటు ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాద తీవ్రత పెరిగి ఇందులో ఉన్నటువంటి చిక్కుకొని 5 చనిపోవడం జరిగింది. గతంలో కూడా గుల్జార్ హౌస్లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అక్కడ కూడా ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉండడం, సెల్లార్ని పార్కింగ్కి యూజ్ చేయాలి, కానీ ఇక్కడ గోడాంగా మొత్తం యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి చిక్కున్న వారు బయటికి రాకుండా ప్రాణాలు కోల్పోయే విధంగా జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఈ బిల్డింగ్ యజమాని సతీష్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఇటు నాంపల్లిలో ఇలాంటి వ్యాపార సంబంధించిన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. మొత్తం వందల వేల సంఖ్యలో బిల్డింగ్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ మధ్య కనీసం గ్యాప్ కూడా ఉండదు. పురాతన కట్టడాలతో పాటు లేటెస్ట్గా కట్టినటువంటి నిర్మాణాల్లో కూడా ఇంత నిర్లక్ష్యం లోపం ఉందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే హైదరాబాద్లో ఆ ప్రమాదం జరిగినప్పుడు అధికారులంతా కూడా హడావుడి చేస్తారు తప్ప మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కావచ్చు, వీటికి సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వాలి, వ్యాపారస్తులకు సంబంధించి తనిఖీలు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించిన సందర్భంలో అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి పనిచేసే కార్మికులు కావచ్చు, అక్కడ ఉద్యోగులకి ఎంతవరకు భద్రత ఉంటుంది, ఇలాంటి ప్రమాదం జరిగిన సందర్భంలో ఎప్పుడు కూడా అంటే ప్రాణాలు పోతున్నాయి తప్ప ప్రమాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అధికారులు గతంలో హైకోర్టు కూడా సీరియస్ కావడం జరిగింది ఫైర్ అగ్ని ప్రమాదాలకు సంబంధించి. అయినప్పటికీ కూడా మార్పు రావడం లేదు. ఇటు జిహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్, అధికార యంత్రాంగం అంతా కూడా మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ అనేక వేల షాపులు నాంపల్లి ఏరియా, బేగం బజార్లో కూడా ఉంటాయి. ఇవి అన్నీ కూడా ఇరుకిరుకు సందులలో ఈ షాపులన్నీ ఉండడం, ఫైర్ నామ్స్ పాటించకపోవడంతోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగి దాదాపు 2 రోజుల పాటు శ్రమించి ఇటు వాళ్ళందరినీ కూడా అంటే మృతదేహాలని 5 కూడా బయటికి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, పనిచేసే వారందరూ కూడా, ఎందుకంటే నాంపల్లి ఏరియాలో అనేక ఫర్నిచర్ షాపులతో పాటు చాలా వ్యాపారాలకు సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్లలో తనిఖీలు చేసి ఎక్కడెక్కడ ఫైర్ లోపాలు ఉన్నాయో, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా బయటికి రావాలి, వాటన్నిటికి సంబంధించిన అవగాహన కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ పైన ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేదే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1-2 కాదు, అనేక ఘటనలు హైదరాబాద్లో ఫైర్ ఘటనలు జరిగాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడి నుండో వచ్చి పని కోసం వచ్చిన వారే చాలామంది చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘటనతోనైనా అధికార యంత్రాంగం మేల్కొని ఖచ్చితంగా ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో, వ్యాపారాలకు సంబంధించి ఇట్లా సెల్లార్లు ఉండి స్టోరేజ్ చేస్తున్నటువంటి వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తేనే ఇలాంటి విషయాలు బయటపడతాయి. కాబట్టి ఇకనైనా అధికార యంత్రాంగం అంతా కూడా మేల్కొని ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా పొగలు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే దాదాపు 3 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ అయితే ఇంకా తగ్గలేదు. మంటలు అంటే పొగలు వస్తూనే ఉన్నాయి. 2 రోజుల పాటు అతి కష్టం మీద శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున స్టాక్ ఉండడం, ఫర్నిచర్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా సెల్లార్లో స్టోర్ చేయడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి బిల్డింగ్ యజమాని సతీష్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఫర్దర్గా నాంపల్లి ఏరియాలో ఇలాంటి భవనాలు ఎన్ని ఉన్నాయి, సెల్లార్లు అన్నీ కూడా స్టోరేజ్ రూముల్లాగా మార్చేస్తున్నారు, గోడాంలాగా మారుస్తున్నారు. గతంలో కూడా అనేక ఘటనలు బయటపడింది. కానీ ఇప్పటికి కూడా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి ఏవైతే సెల్లార్లు ఉన్నాయో వాటిని గోడాన్లుగా మార్చకుండా చర్యలు తీసుకుంటేనే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు.
కెమెరామ్యాన్ శంకర్రావుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.